ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్లో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. టాలీవుడ్లో రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పాత హిట్ చిత్రాలను మళ్ళీ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆ సినిమాలకు వెళ్ళడంతో కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. అందుకే ఈ మధ్య ఈ రిలీజ్లు ఎక్కువయ్యాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం మళ్ళీ థియేటర్లో విడుదలైంది. ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మే 9న 2D, 3D ఫార్మాట్లలో రిలీజ్ చేశారు. దానికోసం వైజయంత్ నిర్మాణ సంస్థ దాదాపు 8 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇదంతా అభిమానుల కోసమే చేసినట్లుగా ప్రకటించారు. వారి అంచనాలకు తగ్గట్టే చిరంజీవి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ సినిమాను వీక్షించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో ఫ్యాంటసీ చిత్రం 1990 మే 9న రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఇందులో మెగాస్టార్ టూరిస్ట్ గైడ్గా లెజెండరీ శ్రీదేవి ఇంద్రద పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమరీష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ ఫ్యామిలీ ఇతర ముఖ్య పాత్రల్లో పోషించారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లను నమోదు చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా మల్టీప్లెక్స్లలో అదరగొడుతుంది. ఈ సినిమా 3D వర్షన్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫలితంగా కలెక్షన్లు భారీగా నమోదవుతున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ₹1,00,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా డే బై డే కలెక్షన్లు చూస్తే మొదటి రోజు ఈ సినిమా ₹1,75,00,000 గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు ₹80,00,000 గ్రాస్ వసూలు చేసింది. మూడవ రోజు ₹1,05,00,000 గ్రాస్ వసూలు చేసింది. నాలుగవ రోజు ₹48,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఐదవ రోజు ₹30,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఆరవ రోజు ₹25,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఏడవ రోజు ₹20,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఎనిమిదవ రోజు ₹25,00,000 గ్రాస్ వసూలు చేసింది. 8 రోజుల్లోనే ఈ సినిమా 5 కోట్ల మార్కును దాటింది. మరి వర్కింగ్ డే రోజైన 9వ రోజు ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. 9వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 17%, మ్యాట్నీ షో 17%, ఫస్ట్ షో 18%, సెకండ్ షో కూడా 18% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 9వ రోజు 18,00,000 గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. వర్కింగ్ డేస్లో రిలీజ్ మూవీకి మంచి ఫిగర్ అనే చెప్పవచ్చు. 9 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 5,18,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా థియేటర్లో నడుస్తుంది కాబట్టి లాంగ్ రన్లో ఇంకా ఎన్ని రూపాయల కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం.